ఇప్పుడు ఇక మళ్ళీ రూపాయినేమో మీరందరూ రూపాయలుగా ఇళ్లలో దాచుకోబోకండి, దాన్ని తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టండి, మినిమం వడ్డీ వస్తుంది, లేదంటే ఇతరత్ర కాన్సెప్ట్ చెప్పుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే మరొక వైపుకి తీసుకువెళ్తున్నటువంటిది ఎక్కడైతే కావాలని చేస్తున్నటువంటి యాక్టివిటీ అని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా యూరప్ సమాజం తిక్కరేగేటటువంటి పని చేస్తున్నటువంటిది అయితే ఒక ఆస్పెక్ట్. అది ఈసీబీ వాళ్ళు తాజాగా బయటపెట్టినటువంటి అంశం. డిజిటల్ యూరోస్ మీదన ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారట, డిజిటల్ యూరోస్కి సంబంధించినటువంటి అంశం మీదన. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. డిజిటల్ యూరోస్ వచ్చేటప్పటికి ఎందుకు ట్యాక్స్ చేస్తారంటే అంటే రెండు రకాలు జరుగుతున్నది. చైనా వాడు కనుక వాళ్ళ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు లిమిట్ పెట్టేశాడు కదా, మనకు కూడా ఉంది, 2 లక్షలకు మించి విత్డ్రా చేయకూడదు, బట్ ఖర్చు ఎంతైనా పెట్టుకోవచ్చు, దానికి లిమిట్ ఏం లేదు, ఒక రోజుకి ఎంతైనా 1 కోటి అయినా 2 కోట్లైనా 3 కోట్లు, బట్ అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగాలి. బట్ వీళ్ళు అట్లా కాకుండా అసలు వాడకం మీదనే రిస్ట్రిక్షన్స్ పెట్టేటటువంటి వైపుకి వెళ్తున్నారట. ద న్యూస్ ఈజ్ క్వైట్ కన్సర్నింగ్. షుడ్ దిస్ ప్రపోజల్ పాస్, EU residents may feel compelled to shift their assets into Bitcoin, a decentralized currency beyond the reach of Caesar as a potential safeguard అన్నటువంటి పాయింట్ హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే ఇందులో ప్రధానమైనది would set a limit for the amount of digital euro that a person or company could hold in their digital euro wallet. This would help prevent excessive outflows of deposits from banks, preserving financial stability అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు.